ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్టు 23 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35-44 వచనాలు. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. వ్యాఖ్యానాంశం ఒక మహాపర్వతము. వ్యాఖ్యానాంశం ఒక మహాపర్వతం. వ్యాఖ్యానం: సామ్రాజ్యాలు, రాజ్యాలు, చివరికి దేశాలు కూడా తాము శాశ్వతంగా ఉంటామని సహజంగా భావిస్తూ ఉంటాయి. వారి సైనిక బలం, వారి ఆర్థిక బలం తాము స్థిరంగానూ మార్పు లేకుండానూ ఉంటామని ఆలోచించేలా వారిని మోసం చేస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ సత్యదూరాలని చరిత్ర తెలియపరుస్తుంది. ఒక సామ్రాజ్యం యొక్క సగటు కాలం 250 సంవత్సరాలని చరిత్రకారులు మనకు చెబుతుంటారు. ఈ వాస్తవం రొడయార్డ్ కిప్లింగ్ అనే ఇంగ్లీషు కవి రాసిన రిసెషనల్ అనే పద్యంలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. బ్రిటిషు సామ్రాజ్యము దాని ఉచ్చస్థితిలో ఉన్న రోజుల్లో విక్టోరియా మహారాణి సింహాసనాన్ని అధిరోహించి 60వ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్న సందర్భంలో ఈ పద్యం రాయబడింది. ఈ పద్యంలో మునుపటి సామ్రాజ్యాలు ఉనికిలోనికి వచ్చాయి, కాలగర్భంలో కలిసిపోయాయి అని చెప్పబడింది. బ్రిటిషు సామ్రాజ్యం కూడా కనుమరుగవుతుందనే హెచ్చరిక ఈ పద్యంలో కనిపిస్తుంది. ఈ పద్యాన్ని ప్రజలు అంతగా ఆదరించలేదు. ఈ పద్యం విషయంలో కిప్లింగ్ తీవ్ర విమర్శను కూడా ఎదుర్కొన్నాడు. అయితే ఈ పద్యం జరగబోయేదానిని ముందుగానే చెప్పింది. ఇవిగో ఆ పద్య పంక్తులు: సుదూర తీరాల మన నావికా దళాలు నీట మునిగిపోయాయి. తుపాకీ నుంచి పేలిన గుళ్ళు ఇసుక మేటలపైన, ద్వీపకల్పాలపైన వ్యర్థంగా పడిపోయాయి. నిన్నటి మన వైభవమంతా నీనెవే, తూరు పట్టణాల మహిమల ఆవిరైపోతుంది. దేశాలకు న్యాయాధిపతి మేము ఇది ఎన్నడూ మరువకుండా మమ్మలను ఉపేక్షించు. బైబిల్లోని ప్రవచన గ్రంథాల్లో రాజ్యాలు, దేశాలు తరచూ పర్వతాలుగా వర్ణించబడ్డాయి అని హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలోను, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాల్లోనూ మనం చదువుతాం. మానవ దృక్పథంలో చూస్తే పర్వతాలు శాశ్వతంగా కనపడేవిగా కనిపిస్తాయి, కానీ అవి శాశ్వతం కావు. అదేవిధంగా సామ్రాజ్యాలు కూడా శాశ్వతం కావు. ఐగుప్తు సామ్రాజ్యము, అష్షూరు, బబులోను, పర్షియా, గ్రీకు, గ్రేట్ బ్రిటన్ వంటి సామ్రాజ్యాలన్నీ కనుమరుగైపోయాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల సామ్రాజ్యం భూమి అంతటినీ నింపే మహాపర్వతంగా దానియేలు వర్ణిస్తున్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం, 44-45 వచనాలు, అలాగే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. ఆ రాజ్యం 1000 సంవత్సరాలు నిలుస్తుంది. వేరే ఏ రాజ్యమూ దానిని తొలగించలేదు. ఆ తరువాత అది దేవునికి అప్పగించబడగా నిత్యత్వంలో కలిసిపోతుంది. గతించిపోయే ప్రస్తుతపు దుష్టకాలము ఈ సామ్రాజ్యాల యందుగాక క్రీస్తు రాజ్యమందు మన నిరీక్షణ ఉంచటం మనకు ఎంత మేలు. సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు.